ఎంపవర్మెంట్ సొసైటీ కామారెడ్డి నుంచి రావడం జరిగింది. ఈ రోజు మన గ్రామ సంఘం వినాయక గ్రామ సంఘంకు రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఉమెన్ ఎంపవర్మెంట్ మీద పనిచేస్తూ ఉన్నాం. మా సంస్థ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే జెండర్ ఈక్వాలిటీ పైన పనిచేస్తూ ఉన్నాం. జెండర్ ఈక్వాలిటీ మీనింగ్ అందరికి తెలిసి ఉంటుంది, ఇంచుమించు తెలుసా అందరికి? తెలియదా? జెండర్ ఈక్వాలిటీ అంటే మగవాళ్ళతో ఆడవాళ్ళను కలిసి సమానంగా పనులు చేయడం. ఏ రంగంలో అయినా మగవాళ్ళు ఏం చేస్తున్నారో ఆడవాళ్ళని కూడా అదే వేలో పోయి వాళ్ళతో సమాన హక్కుల్లాగా, సమాన పనికి సమాన వేతనం లాగా సమాన పనులు కల్పించుకునే ఉద్దేశం అన్నమాట. అట్లాంటి సంస్థలో మేము పనిచేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ జెండర్ ఈక్వాలిటీ పైన పనిచేస్తూ ఉన్నాం కదా, మహిళ అనేది మహిళా సాధికారత ఎలా సాధించాలి, మహిళ ఏ విధంగా రంగంలోకి ముందుకెళ్ళాలి అని చెప్పేసి మేము కొన్ని ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి అందులోనే ముఖ్యంగా ఈరోజు మన వివోకి రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మన రాజంపేట విలేజ్లో కొన్ని వర్కులు చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాం. ముఖ్యంగా టైలరింగ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి టైలరింగ్ ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి ఇమీడియట్లీ ఇక్కడ టైలరింగ్ పెట్టే ప్రోగ్రామ్ ఏర్పరచుకున్నాం. కాబట్టి దానికోసం ఒకటి. తర్వాత ఇక్కడ ఒక సెంటర్ లాగా తీసుకుంటున్నాం అక్క. తీసుకొని ఎవరైతే మన దగ్గర ఇంతకుముందు అన్నపూర్ణక చెప్పింది టైలరింగ్ కి నేమ్స్ ఉన్నాయి మా దగ్గర అని, ఆ పేర్లన్నీ కలెక్ట్ చేసుకొని మేమే కొన్ని మిషన్లు పెడతాము. ఈవెన్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళతోటే మేము ఫీజు ఇచ్చి నేర్పిస్తాము. ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఇది టైలరింగ్. 3 నెలల్లో మా జెల్జీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారా మేము నేర్పిస్తున్నాం. ఇంతకుముందు ఎవరు చెప్పారో మేమైతే చెప్పలేదు కదా, ఇప్పుడైతే చెప్తా ఉన్నాం. ఇమ్మీడియట్లీ జనవరిలో స్టార్ట్ అవుతుంది ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు 4 నెంబర్తో సహా నేమ్స్ ఇవ్వండి. మేము ఇక్కడే అవసరమైతే గ్రామ సంఘం వాళ్ళు మాకు కొంచెం సహాయం చేస్తే ఇక్కడే సెంటర్ పెట్టి ఫ్రీగా, ఎందుకంటే మాకు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి బడ్జెట్ మేమే ఇస్తాం, మీకు అన్ని మిషన్స్కి అవన్నీ మేమే తీసుకొస్తాం. కాబట్టి మాకు రెంట్ పెట్టుకునే పొజిషన్లో లేము. కాబట్టి గ్రామ సంఘం ఆధ్వర్యంలోనే లేదు, వాళ్ళు ఏదైనా సలహా ఇచ్చి ఇంకెక్కడైనా ఫ్రీగా ఇస్తాం రూము అంటే కనుక మేము జనవరిలో స్టార్ట్ చేస్తున్నాము. అదొక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఇంకా ఈ కుట్లు అల్లికల్ ట్రైనింగే కాకుండా ఈ జెండర్ పైన ఏం చేస్తూ ఉన్నాము అంటే మనం మహిళలకు కొన్ని మీకు తెలుసో తెలియదు, హరికాకు అని చెప్పేసి ప్లేట్స్ విన్నారా మీరు? అక్కడ కర్ణాటకలో దొరుకుతాయి, అనంతపూర్ కర్ణాటక డిస్టిక్లో అక్కడ వేస్తారు. అట్లాంటివి కూడా మా జల్జీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ ద్వారా కొన్ని ప్లేట్స్, పేపర్ ప్లేట్స్, మన మిల్స్ ప్లేట్స్ కానీ, టీ కప్స్ కానీ, తర్వాత వాటర్ బాటిల్స్, తర్వాత మనం టిఫిన్ చేసే ప్లేట్స్ అవన్నీ తయారు చేసే విధానంలో మేము కొంచెం ముందుకెళ్ళాము. మాకు కూడా కొంచెం న్యూఢిల్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మనలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ మహిళ అయినా సరే ఒక గ్రూప్ లాగా ఏర్పడి మీకు ట్రైనింగ్ ఇవ్వమని చెప్తే దాని మీద కూడా ఒక ట్రైనర్ని తీసుకొస్తాం. మేము ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు ఒక మేడం రావడానికి. దాని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాము. అది ఎట్లా అంటే కనీసం ఒక 20 నుంచి 30 మంది మహిళలు ఉండాలి. ట్రైనింగ్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఎన్ని డేస్ ట్రైనింగ్ ఇస్తారో అన్ని డేస్ మీరు అటెండ్ అయ్యి ట్రైనింగ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మేమే బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తాం. దానికి కొన్ని మిషన్స్ అవసరం ఉంటాయి. అది ఎట్లా తయారు చేయాలి, మామూలుగా చేతులతో చేసేది కాదు. అవి కొన్ని రా మెటీరియల్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి. కాబట్టి మిషన్స్ తీసుకొచ్చుకోవడానికి మేము మా సంస్థ ద్వారా బ్యాంక్ లింకేజ్ కూడా దగ్గరుండి ఇప్పిస్తాము. మీకు ఒక జీవన ఉపాధి మనము ఎట్లా చేసుకొని బతకగలగాలి, ఊరికే ఈ వీడియోలో అది ఇది కాకుండా చిన్నగా కుటీర పరిశ్రమలు ఏర్పరచుకోవాలి కదా. వింటున్నారు కదా అక్కడెక్కడ న్యూస్లలో, మహిళలు సాధించలేని ఏం లేదు, కొందరు అప్పడాలని చెప్పేసి కొందరికి రకరకాల ప్రొడక్ట్స్తో పనిచేస్తూ ఉన్నారు. మన ఊరు మనం ఎందుకు ముందుకు ఉండకూడదు, నాదొక కాన్సెప్ట్ ఇది. ముఖ్యంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన ఊర్లో కూడా చిన్న కుటీర పరిశ్రమ పెట్టి కొంతమందిని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంలో నేనున్నాను. కాబట్టి మీరు కూడా కొంచెం సహాయం చేస్తూ ఏవైతే మేము పెట్టాలనుకుంటున్నామో వాటికి సపోర్ట్ చేసి కొన్ని ట్రైనింగ్ తీసుకొని కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని మనం కూడా మన కామారెడ్డి డిస్టిక్ కానీ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడ లేదు, కనీసం మన కామారెడ్డి డిస్టిక్లో మన మండలన్న ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక హోపు. మీ అందరి సహకారం కావాలి దానికి. ముఖ్యంగా అధ్యక్షులు కూడా కొంచెం సహాయం చేయాలి మాకు. ఏదైనా ఇంటిమేషన్ ఉన్నా నేను అక్కని అప్పుడప్పుడు ఒక 1 వీక్ అవుతుంది అక్క ఇట్లా చేస్తున్నాం, ఇట్లా వేస్తే బాగుంటుందని అక్కని కూడా అడుగుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా అందరు ముందుకు వచ్చి కొన్ని నేర్చుకుంటాము అని అంటే మేము అట్లాంటి పరిశ్రమలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకేనా? ముఖ్యంగా అయితే ఈ జనవరిలో టైలరింగ్ అనేది స్టార్ట్ అవుతా ఉంది. అది ఒకటి ఇంట్రెస్ట్గా ఎవరైతే ఉంటారో మాకు లిస్ట్ ఇవ్వండి ఇప్పుడే.
వేయించినా సరే అదొకటి. ఇందాక మనం పేపర్ ప్లేట్స్ కూడా అనుకున్నాం కదా, వాటిలో కూడా ఇంట్రెస్ట్గా ఉన్నామంటే టైలర్స్ని తీసుకొస్తాము, వాళ్ళతో ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాము. బ్యాంక్ లింకేజ్ కూడా ఇప్పించి చిన్న అది మన ఒక ఆఫీస్ లాగా ఉంటుంది, అది వర్కర్స్ మీరే ఉంటారు, మీరే ఎంత చేసుకుంటే అంత బిజినెస్ ఉంటుంది దానికి. కాబట్టి అట్లాంటివి కొన్ని ఉంటే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండండి, ఓకేనా. తర్వాత మనం మహిళా సాధికారతలో జెండర్ ఈక్వాలిటీలో వచ్చేసి ముఖ్యంగా వ్యవసాయ పొలాలు అందరికీ ఉన్నాయి కదా, ఉన్నాయా? అందరు వ్యవసాయం చేసే వాళ్ళమే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడైతే బీడీ పక్కన పెట్టుకొని వ్యవసాయ పనిలో ముందుకెళ్తున్నామా, లేబర్ కలుపులు తీయడానికి, ఏదైనా కాటన్ పత్తి తీయడానికి, పొలాలకు కోతలకి నాట్లకి వెళ్తా ఉన్నాం కదా, అక్కడ ఏమవుతుంది, కొంతమందికి మగవాళ్ళం ఆడవాళ్ళం కలిసి వెళ్తున్నాం, అప్పుడు వాళ్ళకు ఒక రకమైన కూలి ఇస్తున్నారు, మనకు ఒక రకమైన కూలి ఇస్తున్నారు, అవునా. కాబట్టి అక్కడ కూడా మన మహిళలకి సమానంగా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం చర్చ నడుస్తూ ఉంది గవర్నమెంట్లో. కాబట్టి దాని మీద కూడా మా సంస్థ నుంచి మేము కొంతమంది మన విలేజ్లలో మీటింగ్ పెట్టి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. చిన్నగా మీకు కూడా అవేర్నెస్ తెలియాలి కదా. ఇప్పుడు అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి పనికి వెళ్ళినప్పుడు వాళ్ళకు 500 ఇస్తారు, మనకు 300 250 వర్కును బట్టి ఇస్తారు. అంటే అక్కడ అతను చేసే హార్డ్ వర్క్ ఉంటుంది, అతనితో పాటు మనం కూడా ఎక్కువనే చేస్తాం కదా. కాబట్టి అక్కడ సమాన పనికి సమాన వేతనాలు కూడా చెల్లించాలి అని చెప్పేసి మా సంస్థ ద్వారా మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి దీనిపైన ఒక చిన్న అవగాహన మీకు, ఓకేనా. ఓకే, మాకు ఇంత సమయాన్ని కేటాయించిన మన అధ్యక్షులు లక్ష్మి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.